బ్యాంక్ లాకర్లో బంగారం దాచారా? అసలు భద్రత ఎంతో తెలుసా? బ్యాంక్ లాకర్లో బంగారం దాస్తే మీకో హెచ్చరిక. సురక్షితం అనుకున్న లాకర్ కేవలం వస్తువులు పెట్టుకునే బాక్స్ మాత్రమే అని తెలిస్తే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. అవును, ఇది అబద్ధం కాదు, పచ్చి నిజం. లాకర్లలో బంగారం దాచుకోవడం అంటే భ్రమలు దాచుకున్నట్లే. ఈ విషయం తెలియాలంటే మీరు ఈ స్టోరీ చూడాల్సిందే. సాధారణంగా నగలు, ఆస్తి, దస్తావేజులను బ్యాంక్ లాకర్లో దాచిపెడతాం. వాటి భద్రతకు డోకా లేదని నిశ్చింతగా ఉంటాం. చాలామంది ఇలాగే అనుకుంటారు. కానీ తప్పులో కాలేస్తున్నామనే విషయం గుర్తించడానికి చాలా కాలం పడుతుంది. లాకర్లో బంగారు నగల విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే చాలా డేంజర్. ఇటీవల బ్యాంక్ లాకర్లో బంగారు నగలు దాచుకున్న ఓ వ్యక్తి పరిస్థితి ఏమైందో అందరికీ తెలియాల్సిన అవసరం కూడా ఉంది. ఓ వ్యక్తి తన ఇంట్లో విలువైన నగలు, ఆస్తి పత్రాలను బ్యాంక్ లాకర్లో దాచుకున్నాడు. అయితే గత నెలలో భారీ వరదలు పోటెత్తి బ్యాంకు భవనాన్ని ముంచెత్తాయి. తన లాకర్లో బంగారం, ఆస్తి పత్రాలకు ఏమాత్రం ఢోకా లేదని ధీమాతో ఉన్న అతను వరదలు తగ్గిపోయాక బ్యాంకు మొదలైన రోజు వెళ్లి ఆరా తీశాడు. ఇన్సూరెన్స్ పరిహారం గరిష్టంగా 3 లక్షలు వస్తుందని తేల్చి చెప్పడంతో దిమ్మ తిరిగిపోయింది. బ్యాంకు వారు ఇస్తానన్న పరిహారం చాలా తక్కువగా ఉందని, తన నగల విలువ 10 లక్షల పైనే ఉంటుందని, ఏం చేయాలో చెప్పమంటూ తన స్నేహితుడైన ఫైనాన్షియల్ అడ్వైజర్ను కలిసి తన గోడును వెళ్ళబోసుకున్నాడు. నిబంధనల ప్రకారం అంతే వస్తుందని, తానేమీ చేయలేమని ఫైనాన్షియల్ అడ్వైజర్ చెప్పడంతో కంటతడి పెట్టుకుని విలపించాడు. బ్యాంకుపై భరోసాతో తన నగలన్నీ బ్యాంక్ లాకర్లో దాచుకుంటే చాలా నష్టం వచ్చిందని వాపోయాడు. లాకర్లో దాచుకున్న నగలకు ప్రజలు ఊహించినంత భద్రత ఉండదని తెలిసి షాక్ తిన్నాడు. చాలామంది భారతీయుల దృష్టిలో బంగారం అంటే కేవలం పెట్టుబడి సాధనం మాత్రమే. విలువైన బంగారాన్ని లాకర్లో భద్రంగా దాచుకుంటారు. పండుగలు, పెళ్లిళ్లకు ముందు కొద్ది రోజులు తెచ్చుకుని మళ్ళీ లాకర్లో దాచుకుంటూ ఉంటారు. ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసిన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అనేక మందికి కనువిప్పు కలిగిస్తోంది. నగలు కొని వాటిని లాకర్లో దాచుకోవడం నిరుపయోగం అన్న విషయం వరదల వల్ల బ్యాంకు భవనం దెబ్బతినడంతో చాలామందికి తెలిసొచ్చింది. బంగారాన్ని లాకర్లో పెట్టే బదులు దాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశాలు ఏమున్నాయోనని ఇప్పుడు చాలామంది ఆరా తీస్తున్నారు. బంగారాన్ని లాకర్లో దాచుకోవడం నిరుపయోగం. అదే బంగారు నగలను గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద బ్యాంకుల్లో డిపాజిట్ చేయొచ్చు. బ్యాంకు వారు బంగారు నగల స్వచ్ఛత, బరువు వంటివి నిర్ధారించి రికార్డుల్లో నమోదు చేస్తారు. ఆపై బంగారం విలువలో 2.25 నుంచి 2.5% వరకు వార్షిక వడ్డీని డిపాజిటర్లకు అందిస్తారు. ఇలా చేస్తే బంగారం చోరీ, లాకర్ ఇన్సూరెన్స్కు ఉన్న పరిమితులు, విలువ, తరుగు వంటి భయాల నుంచి విముక్తి పొందొచ్చు. లాకర్లను వినియోగించే చాలామంది వాటిని దశాబ్దాల పాటు అలాగే వదిలేస్తున్నారు. దీనికి బదులు గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లోకి మళ్లిస్తే కాలు కదపకుండా ఆదాయం కూడా పొందవచ్చనే విషయాన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. ఇప్పటికైనా మన ఆలోచనలో మార్పు అవసరం. లాకర్లో దాచుకుంటే బంగారం అలాగే ఉంటుంది. మనం మేల్కొనాలి. ఆ బంగారంతో ఆదాయం సంపాదించుకోవాలి. తగిన మార్గంలో పెట్టుబడి చేస్తే అదే బంగారం మీకు శ్రమలేని ఆదాయాన్ని అందిస్తుంది.